నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షా హామీ లోక్సభలో లావు చేసిన ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి దృష్టి ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకుని హోంమంత్రి కీలక పత్రాలను చేసిన శ్రీకృష్ణదేవరాయలు ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టెంతేనని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కాంట్రాక్ట్ వదులుకోండి అంటూ కాకినాడ ఆయిల్ బార్జీ యజమానులకు రాష్ట్ర స్థాయి నాయకుడు బెదిరింపులు. అస్మదీయ కాంట్రాక్టర్ కోసం ఇద్దరిని హైదరాబాద్కు పిలిపించి వారిని ప్రతిగా నెలకు 2 లక్షలు ఇచ్చేలా ఆఫర్ తిరస్కరించడంతో పీసీ పత్రాలకు మోకాలడ్డు. ఐఓసీలకి బాధ్యుల అప్పగింతకు 21తో గడువు కాంట్రాక్ట్ రద్దు చేస్తూ ఉంటూ ఐఓసీ లేక లబోదిబోమంటున్న వ్యాపారులు అంటూ ఆయన రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా విశాఖలోని తూర్పు నౌకాదళ నౌకలకు డీజిల్ సరఫరా చేసే కాంట్రాక్ట్కి తనకు కావాల్సిన ఒక కాంట్రాక్టర్కి ఇప్పించాలనుకున్నారు. అంతకుముందు టెండర్లో పాల్గొన్న సదరు కాంట్రాక్టర్కి పని దక్కలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్తో కలిసి బెదిరింపులకు దిగారు. కొత్తగా వర్క్ దక్కించుకున్న కాకినాడకు చెందిన 2 బార్జీ కంపెనీల యజమానులకి అని 22న హైదరాబాద్లో హోటల్కి పిలిపించారు. తాను చెప్పిన కాంట్రాక్టర్కి వర్క్ అప్పగించేయాలంటూ అతన్ని పక్కన పెట్టుకుని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు లొంగకపోవడంతో నెలకు 2 లక్షలు చొప్పున ఇస్తాం, వర్క్ అప్పగించడానికి ఒత్తిడి చేశారు. కాకినాడ పోర్ట్ నుంచి క్లియరెన్స్ పత్రాలు రావాలంటే ఈ 2 కంపెనీలు తమ బాధ్యులకు తనకు కావాల్సిన కాంట్రాక్టర్ నుంచి అద్దెకు తీసుకున్నట్టు అంతర్గతంగా ఒప్పందం చేసుకోవాలని బెదిరించారు. వాళ్ళు వినకపోవడంతో ఆ కంపెనీలకు చెందిన ఆయిల్ బార్జీలను ఆ నాయకుడు కాకినాడ పోర్టులో నిలిపివేయించారు. పోర్టు అధికారిపై ఒత్తిడి తెచ్చి బార్జీలను పోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఆపేయించారు. విశాఖలోని ఐఓసీ 21లోగా అప్పగించాల్సిన బాధ్యతలు కదలకపోవడంతో ఆ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు హెచ్చరిక జారీ చేయడంతో సదరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. విశాఖ తూర్పు నౌకాదళానికి నిత్యం వేల లీటర్ల డీజిల్ బ్లాక్ ఆయిల్ అవసరం. సముద్రంలో గస్తీ దగ్గర నుంచి విన్యాసాలు కార్యకలాపాలకు నేవీ బోట్లు నౌకలు టగ్గులకు కావాల్సిన ఆయిల్ని ఐఓసీ నుంచి సబ్సిడీదారులకు కొనుగోలు చేస్తుంటుంది. నౌకలకు ఆయిల్ సరఫరా కోసం ఐఓసీ ప్రైవేట్ ఆయిల్ టార్జీలు అంటే ఆయిల్ రవాణా బోట్లు అద్దెకు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 3 బార్జీలు కావాలంటూ ఐఓసీ 2024 డిసెంబర్లో కేంద్రానికి చెందిన జెమ్ పోర్టల్ ద్వారా 5 కోట్ల విలువైన పనికి టెండర్లు ఇచ్చింది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే ఉద్దేశంతో పెద్ద కంపెనీతో పాటు కాకినాడకి చెందిన 2 చిన్న కంపెనీలను గత నెలలో ఎంపిక చేసింది. సుప్రీం మెరైన్ L1, కేసరి మెరైన్ L2, కేకే మెరైన్ L3గా ఎంపిక. వీటికి 50:30:20 నిష్పత్తిలో ఐఓసీ కార్గో కేటాయించింది. ఈ కంపెనీలు మార్చి 21 నాటికి బార్జీలను విశాఖ పోర్టులో అప్పగించాలని ఐఓసీ ఆదేశించింది. కాకినాడకి చెందిన 2 కంపెనీలు తమ బార్జీలను కాకినాడ పోర్టు నుంచి తరలించడానికి సిద్ధమయ్యాయి. దీనికి పోర్టు క్లియరెన్స్ కోసం సదరు యజమానులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పీసీ ఇవ్వకుండా అధికారులు తిప్పలు పెడుతున్నారు. తమ చేతుల్లో ఏమీ లేదని సదరు నాయకుడు అడ్డుకున్నారని చెప్పినట్టు తెలుస్తోంది. తనకు పీసీ ఇవ్వకుండా అడ్డుకోవడంపై తాజాగా వర్క్ ఆర్డర్ దక్కించుకున్న ఒక కంపెనీ యజమాని సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ నెల 21 నాటికి 2 కాకినాడ బార్జీలు విశాఖ పోర్టుకు రాకపోవడంతో ఐఓసీ తీవ్రంగా పరిగణించింది. సకాలంలో బార్జీలు పంపకపోవడంతో కాంట్రాక్ట్ రద్దు చేసి కంపెనీలను ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టకూడదు చెప్పాలని మెయిల్లో నోటీసులు పంపింది. దీంతో నష్టపోతామని బార్జీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారంటే వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కళ్ళని బెదరేయటం, లాక్కోవడం, దోచేయటం అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం. ఇందులో పేరు రాసే ధైర్యం చేయాలి. అదే వైసీపీ అయితే కనుక కాకానే నేను ఇంకొక పేరు రాస్తారు. ఇక్కడ అధికార పక్షం వాళ్ళు అయితే పేరు రాయరు. అంటే ఇక వ్యాపారస్తుడు పారిశ్రామికవేత్త ఇక్కడ చెయ్యాలంటే ఏ పని చేయాలన్నా సరే రాజకీయ నాయకుడు కప్పాలు కట్టుకునే కర్మ పట్టింది. లేదంటే వాళ్ళకి వ్యాపారం వదులుకుని వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్లు తీసుకుని బతకాల్సిన పరిస్థితి పట్టింది అనడానికి సాక్ష్యం ఇది.